స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేసేస్తాం. స్వప్న, మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? లేదు, అస్సలు చేసుకోవాలని అనుకుంటా పెళ్లిని. ఎందుకు చేసుకుంటా? ఎందుకంటే పెళ్లి అనేది ఒక పేట్రియార్కల్ సిస్టమ్ అని నమ్ముతా నేను. అందులో మొత్తం మొగోనికే బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా ఇటు చూడు, పెళ్లి చేసుకొని చచ్చిపోయాడు. ఇది చూడు, పెళ్లి చేసుకొని అక్రమ సంబంధం పెట్టుకొని రౌడీలను పెట్టి చంపేసింది మొగాన్ని. మళ్ళీ ఇట్లా నటిస్తుంది ఏడ్చుకుంటా మీలాగే వేళ్ళలాగే ఎందుకు మావా ఎందుకంటావేంట్రా? వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే. వీళ్ళిద్దరు ముందే ఈ టాపిక్ గురించి మాట్లాడుకొని వచ్చి ర్యాండమ్ గా మాట్లాడినట్టు ఇప్పుడు మైక్ ఇస్తుంది, ఆవిడేదో ఉద్ధరించినట్టు చెప్తుంది. గ్రౌండ్ లెవెల్ లో ఒక్క అమ్మాయికి హెల్ప్ చేసింది లేదు గాని మైక్లు పట్టుకొని వచ్చేస్తారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ, హేట్ స్పీచ్లు కేవలం హైందవుల మీద. దాంట్లోనే పుట్టి దానికి అగెనిస్ట్ గా దాన్ని నాశనం చేయడానికి ఎలా మనసు వస్తుందే మీకు? మీరు ఆడవాళ్ళు కాదే, ఆ విషయం నాకు తెలుసు. అంటే ఎట్లా అంటే ఒక మొగోడే పెళ్లి అనే సిస్టమ్ ని కనబెట్టినట్టు ఉంటది. సో నేను పెళ్లి చేసుకోవాలని నాకు అవసరం లేదు. సరిపోయింది. అది మైక్ పట్టుకున్న చడగడము, పెళ్లి చేసుకుంటావా అని ఏదో చిన్న పెళ్లి చేసుకోను అని చెప్పడము. ఎవడు అడిగారు రా మిమ్మల్ని? మీకు మీరే అనుకోని మీకు మీరే మాట్లాడేసుకుంటున్నారు. అయినా మీకు పెళ్లిళ్ళు ఎందుకే? మిమ్మల్ని చూసేవాడే పెళ్లి చేసుకుంటాడు. ఆడవాళ్ళు చేసుకుంటారు పెళ్లి, మీరు కాదు. మీకెందుకు పెళ్లి? లాజిక్ ఎవరు నమ్మరు, అందరికి మ్యాజిక్లే కావాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న వాడు ఎవడో వాడే, వాడు వచ్చేపోతాడు. స్వప్న, మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? లేదు, అస్సలు చేసుకోవాలని అనుకుంటా పెళ్లి. ఏంటి, సెక్స్ చేయరా మీరు? పెళ్లి చేసుకోకపోతే ఎవరితో చేస్తారు సెక్స్? ఒకరితో చేస్తే అంటారు అది పవిత్ర బంధం సెక్స్. మరి పెళ్లి చేసుకొని అంటున్నారంటే మీరు ఎవరితో చేస్తారు? ఎంతమందితో? పతివ్రత గారు అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంటే మీరు పతివ్రత కాదన్నమాట. మీరు సెక్స్ చేస్తారా? నీకెందుకురా బతకవు? జస్ట్ క్యాజువల్ గా అడుగుతున్నాను, చేస్తారా? చేస్తా. నాతో చేస్తారా? చేయొచ్చుగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. మొగోడు పెళ్లి అనే సిస్టమ్ ని కనిపెట్టిండంట. మింగులాట కూడా మొగోడే కనిపెట్టిండా. ప్రాస్టిట్యూషన్ ని ప్రొఫెషన్ అంటది ఇది, అది కూడా మొగోడే కనిపెట్టిండా. నాకు పెళ్లి చేసుకొని ఏమంటారు, వేరే వాళ్ళ సర్నేమ్ తీసుకొని వేరే వాళ్ళ ఇంటికి పోయి కన్యాదానం అని చెప్పి అమ్మేసుకున్నాడు, కట్నం ఇచ్చుడు, వేరే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మమ్మీ డాడీ సేవ చేసుడు, అలాంటివన్నీ నాకు నచ్చేసి నేను పెళ్లి చేసుకోవాలని లేదు. రూపాయిని అడిగారంట. రూపాయి నువ్వు ఏం చేస్తావే అంటే, చెల్లికి అన్నకి, తమ్ముడికి అన్నకి, నాన్నకి తండ్రికి, సారీ తండ్రి నాన్న ఒకటే, కొడుకుకి తండ్రికి, తల్లికి చెల్లికి గొడవ పెడతాను అందంట, చిచ్చు పెడతాను అందంట. మరి మీరెందుకే చిచ్చు పెడుతున్నారు? పవిత్ర బంధ్యాల మధ్య ట్రిపుల్ తలాక్ మీద మాట్లాడారంటే అదే కడుపు తింటూ అదే కడుపు మీద ఎట్లా కొట్టబుద్ధి అవుతుంది మీకు? సారీ, అదే ధర్మంలో పుట్టి ఆ ధర్మంలోనే ఫుడ్ తింటూ ఆ ధర్మాన్నే ఎట్లా కొట్టబుద్ధి అవుతుంది మీకు? What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా. నాకు ఇన్ కేస్ ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా అవుట్ ఆఫ్ పేట్రియార్కీ, అవుట్ ఆఫ్ మిసాజినీ, అవుట్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ ఇదే ప్రొఫెషన్ అంటది కదా, 10 మందితో పడుకునేది. పెళ్లి అది చేస్తుందేమో మరి. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మొగోడు కనిపెట్టితే, కొత్తగా అంటే ఇవన్నీ కాకుండా జస్ట్ ప్లెయిన్ సింపుల్ రిజిస్టర్ మ్యారేజ్ అలాంటివి చేసుకొని, సో ఇవన్నీ రూల్స్ బ్రేక్ చేసుకుంటా ఆ పెళ్లిని కంటిన్యూ చేద్దామంటే చేసుకుంటా. లేకపోతే ట్రెడిషనల్ మ్యారేజెస్ అయితే ఐ వుడెంట్ ప్రిఫర్. అది దీని ప్రాబ్లం. పెళ్లి కాదు, ట్రెడిషన్ దీని ప్రాబ్లం, పెళ్లి కాదు. అసలు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకొని ఇక్కడ ముక్కుపులో పెట్టుకొని తిరిగితే చేసుకున్నా కూడా వాడక్కడ అమ్మాయి అవుతాడు. ట్రెడిషన్ కేవలం హిందూ సాంప్రదాయాల మీద పడాలి. ఇప్పుడు ముస్లిమ్స్లో నలుగురిని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. మరి దాన్ని క్వశ్చన్ చేసినావు ఎప్పుడన్నా? నలుగురిని పెళ్లి చేసుకో, నువ్వు కూడా అలా జాయిన్గా నలుగురు దాంట్లో ఒక దాని బాబు, అప్పుడు నలుగురు డామినేషన్ మొగోడు పైన ఉంటుంది. మామ పెళ్లి చేసుకుంటావారా? ఈయన కోతిగాని చేసుకుంటావా? అరే అట్లా అనద్దురా, ఏం లేకపోతే చేసుకోవా? అరే తప్పురా రే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, పెళ్ళి అనే పదం లేకపోతే ఆడదానికే నష్టం. ఫస్ట్ పాయింట్, ఆడదానికి విలువ ఉండదు. ఆడది ఒక ఆబ్జెక్ట్ అయిపోతుంది. మొగోడు ఎంత ఫ్రీగా తిరగగలుగుతాడంటే, పెళ్ళి అనే థింగ్ లేకపోతే వాడికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కానీ, ఏ ఫంక్షన్ వెళ్ళినా, ఏడికి పోయినా కానీ, బాబు పెళ్ళెప్పుడు ఇంకా సెట్ అవ్వలేదా? సెట్ అయితే పెళ్లి చేసేద్దాం, ఎంత సంపాదిస్తున్నావు, పెళ్ళెప్పుడు అని చెప్పి అడిగే పాయింట్ ఉండదు మగాడికి. వాని ఇష్టం వచ్చినట్టు విచ్చల విడిగా రోడ్డు మీద వండుకొని తిరుగుతాడు. సొసైటీ అనే థింగ్ ఎగ్జిస్ట్ అవ్వదు. మగాడికి మంచి రోజులు వస్తాయి పెళ్ళి అనే థింగ్ లేకపోతే. బట్ ఆడిది మాత్రం ఒక ఆబ్జెక్ట్ అయిపోతుంది అంతే. ఇంకా అందుకే మనకి సైంటిస్టుల కన్నా
బాబాలు ఫేమస్. మనం మరిన్ని వీడియోలు చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే కంటెంట్ చాలా వేరే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. ఆడో ఎర్రిపోగాడు అమ్మాయి చున్నీ వేసుకుంటే వెళ్ళి రెస్పెక్ట్ ఇస్తుండ్రంట. ఈడు ఆఫ్లైన్ లో అమ్మాయిలకి మెసేజ్ చేసుకుంటూ తిరుగుతాడు. ఈడొచ్చి ఇక నీతులు చెప్తాడు. సమాజంలో ఆడోళ్ళని లీవ్ టీజింగ్ చేసుడు, వాళ్ళని క్యాట్ కాలింగ్ చేసుడు ఎంత నార్మలైజ్ అయిపోయిందంటే ఈ అక్క వాళ్ళందరూ ఏం చేస్తలేరు అని చెప్పి పోయి అన్న ధన్యవాదాలు ఏం చేయనందుకు ఇష్టం అలా గొప్పోళ్ళు అంట. వాడు ఎర్రిపోగాడు, వాడి మీద నువ్వు రియాక్షన్ ఇస్తున్నావు చూడు. మళ్ళీ ఈ వీడియో పైన నాకు ఒక్కడు మెసేజ్ చేస్తాడు, అన్న ఈ రీల్కి ట్రోల్ చేయవా అన్న, ఎందుకంటే ఇప్పుడు మన మొగల్లో వర్జిన్ అమ్మాయిలు ఉండరు అని కొందరిని ప్రౌడ్గా కానీ అలా చూస్తాం, వాళ్ళని కూడా అలా చూడొద్దు అని జస్ట్ ఏ గర్ల్ విత్ క్యారెక్టర్ అనాలి కదా. ఈడెవడో వచ్చి నాకు మెసేజ్ చేస్తాడు. అరే ప్రపంచంలో చాలా క్రింజ్ పనులు చూశాను, చాలా ఓవర్ యాక్షన్ చూశాను, కానీ మరింత ఓవర్ యాక్షన్ మాత్రం ఎవరు చేయొద్దని కోరుకుంటున్నారా? మొగోళ్ళు అందరూ 4-5 రోడ్ల మీద నిలబడి ముచ్చట్లు పెడతారంట. అట్లాంటి ఒక అమ్మాయి వస్తే దాన్ని ఏం అనకపోతే ఆ అమ్మాయి వెళ్ళి మొక్కుతుందంట. రేయ్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే అమ్మాయిలు మీరు కూడా బయటికి వెళ్ళి ఒక 4-5 కలిసి రోడ్ల మీద నిలబడండి. అబ్బాయిలాగా ఎవడైనా అబ్బాయి ఒక్కడు వచ్చిందంటే అని ఈవిటీజింగ్ చేయండి. నన్ను చేస్తారా ప్లీజ్ ఈవిటీజింగ్? అది అవ్వదమ్మా. నెక్స్ట్ అయితే టీసీఎస్ నాసిక్ కేసులో మస్తు మంది ఆడోళ్ళని ఫోర్స్ఫుల్లీ కన్వర్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద సెక్షువల్ అసాల్ట్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఫిజికలీ అండ్ మెంటలీ ప్రెషర్ పెడుతున్నారు అని చెప్పి చాలా కేసెస్ బయటకు వచ్చినాయి. టీసీఎస్ నాసిక్ లవ్ జిహాద్ అమ్మాయిలని కన్వర్ట్ చేసిండ్రు. కేవలం హిందూ అమ్మాయిలనే జాబ్లో పెట్టుకొని వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి ముస్లిం అబ్బాయిల్ని దగ్గర చేసి కన్వర్ట్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఏ రిలీజన్ అయినా ఫోర్స్ఫుల్లీ కన్వర్ట్ చేస్తే అది ఒక క్రైమ్ అండ్ దే మస్ట్ బి పనిష్డ్. అండ్ అది పక్కకు పెడితే ఇది జస్ట్ ఒక కన్వర్షన్ ఇష్యూ కాదు, ఇక్కడ విమెన్ సో ఏ రిలీజన్ అయినా సరే ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేస్తే అది పక్కకు పెడితే ఇది ఎందుకు పక్కకు పెట్టాలని అడుగుతున్నా నేను. చేసింది ఒక ముస్లిం అయినప్పుడు, చేసింది ఒక క్రిస్టియన్ అయినప్పుడు ఎందుకు పక్కకు పెట్టాలి అని అడుగుతున్నా నేను. పక్కకు పెట్టు అంటుంది, పక్కకు పెట్టు. ఇది జస్ట్ ఒక కన్వర్షన్ ఇష్యూ కాదు, ఇక్కడ విమెన్ బాడీస్ రిస్క్ ఉన్నాయి, వాళ్ళ సేఫ్టీ రిస్క్ ఉంది. ఇది కన్వర్షన్ ఇష్యూ కాదు, కన్వర్షన్ ఇష్యూనే. ఇట్స్ ఏ కన్వర్షన్ ఇష్యూ. పక్కకు పెట్టాం మేము, పక్కకు పెట్టాము. ఇట్స్ ఏ కన్వర్షన్ ఇష్యూ. 100% బల్ల గుద్ది చెప్తా. అమ్మాయిలు ఎమోషనల్లీ వీక్ ఉంటారు. ఆ ఎమోషన్ని క్యాచ్ చేసుకొని వాడు ఆ టైంకి టైం ఇచ్చి ఏది కావాలో అమ్మాయికి అది ప్రొవైడ్ చేసి వాడి మైండ్లో రన్ అవుతుంది కన్వర్షన్. ఇట్స్ ఏ కన్వర్షన్ ఇష్యూ. కన్వర్ట్ చేయడానికే వాడు అదంతా చేసిండు. ఇట్స్ ఏ కన్వర్షన్ ఇష్యూ. బట్ నీకు అక్కడ కన్వర్షన్ ఇష్యూ కనబడదు, ఎందుకంటే నీకు కన్వర్ట్ అయ్యేది నీకు ఇంపార్టెంట్ కాదు, నీకు ఆడ మగ కొట్టుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళు ఫోర్స్ఫుల్లీ కన్వర్ట్ చేస్తున్నారు, ఫిజికల్లీ అసాల్ట్ చేస్తున్నారు, సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నారు అంటే ఇమాజిన్ హౌ పీపుల్ గో బ్లైండ్. ఆ రిలీజియన్ పేరు ఎందుకు చెప్పట్లే నాకు అర్థం కాదు. నువ్వు పేరు కూడా చెప్పు, పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? అండ్ మస్తు మంది దీన్ని జస్ట్ ఒక కన్వర్షన్ ఇష్యూ లెక్క చూస్తున్నారు, రిలీజియన్ వర్సెస్ రిలీజియన్ ఫైట్ లెక్క చూస్తున్నారు. ఇట్స్ ఏ కన్వర్షన్ ఇష్యూ ఫస్ట్ పాయింట్. ఇట్స్ ఏ ఫైట్ సెకండ్ పాయింట్. ఇట్స్ ఏ రిలీజన్ వెస్ రిలీజన్ ఫైట్ కాదు, ఇట్స్ ఏ రిలీజన్ వెస్ ధర్మం ఫైట్. అంతేగాని అక్కడ మధ్యలో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆడోళ్ళు ఎట్లయితే ఎక్స్పర్ట్ చేస్తున్నారో దానికి అంత సీరియస్నెస్ చూపిస్తలేరు. అక్కడ ఆడోళ్ళు అణచివేయబడుతున్నారు. ఆడోళ్ళు అనే పాయింట్ అక్కడ ఉంది కదా, ఆడోళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేసిండ్రు అది చెప్పు. ఆడోళ్ళని ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని రకాలుగా ఇన్వాల్వ్ చేస్తున్నారు? కేవలం ఒక కమ్యూనిటీ ఆడోళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రిలీజన్ అనేది మెన్ క్రియేట్ చేసిండు, మనది రిలీజన్ కాదు. అండ్ ధర్మము రిలీజన్ ఒకటి కాదు, గుర్తుపెట్టుకో. ధర్మం రిలీజన్ ఒకటి కాదు. మళ్ళీ ఆ రిలీజన్ పరంగా కన్వర్ట్ అవుతున్న అమ్మాయిలని ఫెమినిస్ట్ ఇట్లాంటి ఆడోళ్ళు ఫెమినిస్టులు వచ్చి సేవ్ చేయాలని ఎందుకు చూడరు నాకు అర్థం కాదు. యాక్చువల్ ఇష్యూస్ పైన ఎందుకు వీళ్ళు మాట్లాడరు? అరే ఒక అమ్మాయిని ఢిల్లీలో 40 కత్తిపోట్లు పట్టిండ్రా, సేమ్ ఇష్యూ, కన్వర్షన్ ఇచ్చు. 40 కత్తిపోట్లు వేసిండాడు, పెద్ద బండరాయి తీసుకొని తల మీద వేసేసిండు లిటరల్లీ. ఒక్కసారి ఆలోచించు ఆ అమ్మాయి ఎట్లా ఫీల్ అయ్యి ఉంటది. దారుణం రా.
ఈ థింగ్ పైన ఏ ఫెమినిస్టు అప్పుడు వచ్చి మాట్లాడలేదురా. ఎందుకంటే కన్వర్షన్ ఇష్యూ రిలీజన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. అది నాకు అర్థం కాదు. వీళ్ళు రైట్స్ అంటారు, ఈక్వాలిటీ అంటారు, సేవ్ చేస్తామంటారు. మరి కన్వర్షన్ ఇష్యూ వచ్చినప్పుడు ఇది కన్వర్షన్ ఇష్యూనే, ఇది లవ్ జిహాదే, ఇది కావాలని హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అని గట్టిగా ఎందుకు మాట్లాడరు? వై? యాక్చువల్ పాయింట్, యాక్చువల్ ఇష్యూ మనకొద్దు. మనకి డివైడ్ చేయడం కావాలా, రాజకీయం కావాలా? గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళు హిందూ అమ్మాయిలకి ఎరేసేది కేవలం వాళ్ళ పాపులేషన్ ఓట్ బ్యాంకు పెంచుకొని ఇండియాని రూల్ చేయడానికి మాత్రమే అన్న విషయం మాత్రం వీళ్ళు పచ్చిగా వచ్చి చెప్పరు. చెప్పే ధైర్యం లేదు, ఆ తెలివే లేదు. అండ్ నెక్స్ట్ టాపిక్ చాలా ఫన్నీగా ఉంటుంది. కొన్ని రోజులు పోతే చాలా ఫన్నీ వీడియోస్ ఈ ఛానల్లో చేస్తా, మంచి వీడియోస్ చేస్తా. నేను చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఎడ్యుకేట్ చేయండి. అండ్ ఇక్కడ దాకా వచ్చినా అంటే సబ్స్క్రైబ్ చేసుకో.